ఆనందంగా ఉన్నారా? దేవుడు మన మధ్యలో ఉన్నాడా? ఆయన కృప మన మధ్యలో ఉన్నదా? ఆయన శక్తి మన మధ్యలో ఉన్నదా? దేవుని పిల్లలు వచ్చారా? ఆయన కుమారులు వచ్చారా? సంతోషించే వాళ్ళు వచ్చారా? వాక్యం కొరకు వచ్చిన వాళ్ళు వచ్చారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. మరొకసారి ఆదికాండం తెరుద్దాం. మనకందరికీ బాగా పరిచయం ఉన్న పుస్తకం ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 1 ఫ్రమ్ వర్స్ 26. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం నుంచి మనం చదువుదాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకను పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వాని సృజించెను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఆమేన్. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఆమేన్. ఏం చెప్పారండి? లాస్ట్ మాట చెప్పగలరా? భూమి మీద ప్రతిదాన్ని ఏలమని దేవుడు చెప్పాడు. ఇది ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట చదువుకుందాం. యోహాను సువార్త, జాన్ గాస్పెల్ చాప్టర్ 14 verse 20. యోహాను సువార్త 14:20. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవా, జీవాధిపతి నాయన, మరోసారి ప్రభా సాయంకాల సమయంలో వినయంగా తలలు వంచుతూ ప్రార్థిస్తూ నీ యొక్క వాక్యం దగ్గరికి వస్తూ ఉండగా ప్రభా, నీ వాక్యంలోంచి, నీ సత్యంలోంచి, నీ స్వరముతో, నీ యొక్క ఆత్మతో మాతో సూటిగాను తేటగాను స్పష్టంగా మాట్లాడి మా మధ్యలో ఈ రాత్రి మహిమ, ఘనత, ప్రభావం మీరు పాత్ర పొందుకోనమని ప్రభు యేసు క్రీస్తుని శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. మరి సమయం ఎంతైతే ఉందో తెలియదు నాకు. మరి ఇజ్రాయెల్ గారు సమయం ఎంత ఇస్తారో తెలియదు నాకు. ఎందుకంటే ఇప్పటికే కొద్దిగా ఆలస్యంగా మనం వెళ్తున్నాం. కానీ దేవుడు నాకు ఎంతవరకు సహాయం చేసి అంతవరకు వెళ్తాను. మీరు ఆమెను ఎప్పుడైనా చెప్తే అప్పుడుదా ప్రసంగం చేస్తాను. ఆమెను ఆపేస్తే ఇక నన్ను ఆపేమని నాకు అర్థమవుతుంది. వచ్చిన మాటను చూద్దాం. 28వ వచనంలో, ఆదికాండం 1:28లో దేవుడు వారిని ఆశీర్వదించెను. ఆమేన్. ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను. దేవుడు మనల్ని ఎప్పుడు ఆశీర్వదించాడు? కొంచెం జాగ్రత్తగా చెప్పండి. మీరందరూ నాకన్నా సీనియర్లు, భక్తులు, ప్రార్థనా పరులు, విశ్వాసులు. నేను బైబిల్ పట్టుకునేటప్పటికే మీరు జ్ఞానవంతులు. కాబట్టి మీరు చక్కగా సమాధానం చెప్పాలా. నువ్వు ఈ భూమి మీదకి రావటానికన్నా ముందు దేవుడిని ఆశీర్వదించాడు. ఆమేన్. రెండోది, ఇక్కడ ఒక మాట చూద్దాం. ఇది కొద్దిగా ఆశ్చర్యంగానే ఉంటుంది. 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుగాను వారిని సృజించెను. వారిని సృజించిన తర్వాత దేవుడు వారి పోలికలో, దేవుడు ఆయన పోలికలో వాడిని సృష్టించిన తర్వాత అప్పుడు దేవుడు వాడిని ఆశీర్వదించాడు. ఆమేన్. చాలా జాగ్రత్తగా ఉన్నాం మనం. అంటే మనల్ని సృష్టించాకే దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు చిన్న ప్రశ్న అడుగుతాను. దేవుడు మనల్ని ఎప్పుడు ఆశీర్వదించాడు? ఇప్పుడు సమస్య ఏంటంటే, దేవుడు ఆయన రూపంలో సృష్టించాక మనల్ని ఆశీర్వదించాడు. మనం ఇంకా మట్టి రూపంలోకి రాలా. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని ఎప్పుడు ఆశీర్వదించాడు? బైబిల్ లోతుగా తెలిస్తే ఒక సంగతి మనకు తెలియాల. మనకి 2 శరీరాలు ఉన్నాయి. వీ హ్యావ్ 2 bodies ఆన్ దిస్ ఎర్త్. వీ కెన్ సీ 1 body, బట్ వీ కాంట్ సీ అదర్ బాడీ. వన్ డే విల్ సీ అదర్ బాడీ. మనకి 2 శరీరాలు ఉన్నాయి. ఒక శరీరం మనం చూస్తాం, ఇంకో శరీరం మనం చూడడం. కానీ ఒక దినం మనం ఆ రెండో శరీరం మనం చూస్తాం. ఆ రెండో శరీరం చూడాలంటే ఈ శరీరంలో ఉండగా ఆ శరీరాన్ని పొందుకోవడానికి కావాల్సిన పని మనం చేయాలి. ఇప్పుడు దేవుడు మనల్ని భూమి మీదకి ఎందుకు పంపించాడు? ఈ శరీరంలో ఉండగా నువ్వు ఆ శరీరం పొందుకోవడానికి కావలసిన పని చేయటానికి దేవుడికి ఈ శరీరం ఇచ్చాడు. దేవుడు నిన్ను ఆ శరీరంలో ఉండగా ఆశీర్వదించాడు. అయితే ఆ శరీరంలో ఉన్న ఆశీర్వాదం పనిచేయదు. ఈ శరీరంలోకి వచ్చాక అది పనిచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు మనం ఎందుకు భూమి మీద పుట్టున్నాం? దేవుడు ఒక ఆశీర్వాదము నెరవేర్చడానికి. ఆయన ఏదైతే ఇచ్చున్నాడో, ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. అక్కడ ఏ శరీరం ఉన్నది? ఆత్మ శరీరం ఉన్నది. దేవుడి దేపోలిక.
అదే అధ్యాయం మొదటి వచనం చూద్దామండి. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం. దేవుడి ఆత్మ జలముల పైన అంటే అప్పుడు దేవుడు ఎలాగున్నాడు? అవునా? యోహాను సువార్త 4:24 దేవుడు ఎలాగున్నాడు? అక్కడేముండదంటే దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు. రైట్. ఆదికాండం మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో దేవుడు ఎలాగున్నాడు? యోహాను సువార్త ఎలాగున్నాడు? ఈ రాత్రి ఎలాగున్నాడు? అంటే దేవుడు ఏ రూపము? అంటే దేవుడు ఏ రూపంలో మనం సృష్టించాడు? దేవుడు ఏ రూపంలో ఉండగా మనల్ని ఆశీర్వదించాడు? రైట్. ఇంకొక చిన్న ప్రశ్న అడుగుతాను. దేవుడు ఆత్మ గనుక దేవుడు మన కొరకు రక్తం కార్చగలడా? కార్చలేడు. మరి దేవుడు ఆదికాండంలో ఎలాగున్నాడు? ఇప్పుడు ఎలాగున్నాడు? రైట్. ఆయన తండ్రిగా ఉన్నప్పుడు ఎలాగున్నాడు? పరిశుద్ధాత్మగా ఉన్నప్పుడు ఎలాగున్నాడు? మరి ఆత్మకి రక్తం ఉంటుందా? రక్తం ఉండదు. మరి రక్తం లేకుండా మన పాపాలు ఎలా పోతాయి? చెప్పండి, త్వరగా చెప్పండి. స్పీడ్గా చెప్తే స్పీడ్కి వెళ్ళిపోతాను కొంచెం. అలాగా ఏదో ఒకటి ముందు చెప్పేయాలి, బుల్లెట్లాగా సమాధానం బయటకు వచ్చేయాలి. అప్పుడుగా తెలిసి అవునో కాదు మనకి. గమనించండి, రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ జరగదు. ఆత్మకి రక్తం ఉండదు. రక్తం తేవాలి. రక్తం ఎవరు తేవాలి? గొర్రెల రక్తము, మేకల రక్తము, దూడల రక్తము, పౌరాల రక్తము పనిచేయదు. పని చేస్తే పాపం పోతుంది. పాపం పోవటం లేదంటే అవి పని చేయటం లేదు. ఏటేటా నువ్వు ఎడతెగక అర్పించే బలులు ఎన్నటికీ నీకు సంపూర్ణ సిద్ధి కలుగజేయలేవు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో పౌలు గారు చెప్తా ఉన్నారు. అంటే మన పాపం పోవాలంటే రక్తం కాచబడాలి. ఏ రక్తము? పరిశుద్ధ రక్తము. రైట్. పరిశుద్ధ రక్తం ఎక్కడి నుంచి రావాలి? ఒక చిన్న ప్రశ్న అడుగుతానండి, మీకు అందరికి బాగా తెలిసిందే. భూమి మీద మొట్టమొదటి టైలర్ ఎవరు? మొట్టమొదటి టైలర్ ఎవరండి? ఎక్కడ కుట్టాడు బట్టలు? ఆయన ఏదైనా తోటలో కుట్టాడు. ఎవరు కుట్టించాడు? ఆదామవ్వలకి. ఏ బట్టలు కుట్టించాడు? చర్మాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? గొర్రెలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏదైనా తోటలోంచి వచ్చినాయి. ఏదైనా తోటలోంచి వచ్చిన గొర్రెలు తప్పు చేసినయా? పాపం చేసినయా? మరి అవి తప్పు చేయలా, పాపం చేయలా, అయినా కానీ ఆదామవ్వల్ని బయటికి పోనీయకుండా ఎందుకు ఆపలేదు? ఎందుకంటే అది ఏదైనా తోటలో గొర్రె అయినప్పటికీ అది భూ సంబంధమైన గొర్రె. ఆ రక్తము నీ పాపం తీసేయలేదు. కాబట్టి రక్తం ఎక్కడి నుంచి రావాలా? ఉన్నతమైన చోట నుంచి రావాలి. చాలా మందికి ఒక సంగతి తెలియదండి. ఎందుకు యేసుక్రీస్తు కన్యక గర్భాన్ని వచ్చాడు? చెప్పండి, ఎవరో ఒకరు సమాధానం. నాకు ఇంత నిశ్శబ్దంగా ఉంది. కన్యక గర్భాన్ని ఎందుకు వచ్చాడు అంటే ఒరిజినల్గా ఇక్కడున్న మనమందరం కూడా అలాగే రావాలి. మనమందరం ఎలాగ రావాలంటే స్త్రీ పురుషుల కలయిక ద్వారా రావాల్సిన వాళ్ళం కాదు. యేసుక్రీస్తు ఎలాగోచో అలాగ రావాలా. ఆమె అడిగినది జ్ఞాపకం ఉండదు. ఆమె చెప్పిన మాట మీ అందరికీ, అయ్యా నేను పురుషుని ఎరుగునదాననే నేను ఎలా కనగలను? అప్పుడు అంటున్నాడు, అమ్మా ఇది పురుషుని కలవడం వాళ్ళకి అనేది కాదు, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకోవటం వల్ల నువ్వు కుమారుని అంటావు. అంటే ఇప్పుడు వచ్చే కుమారుడు ఎవరు? పరిశుద్ధాత్మ ద్వారా రావాలా. ఎవరి పరిశుద్ధాత్మ? ఆదికాండంలో ఉన్న ఆత్మే మరియమ్మను కమ్ముకున్న పరిశుద్ధాత్మ. ఆ ఆత్మే ఈ రాత్రి మన మధ్యలో పరిశుద్ధాత్మ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, ఇంకో చిన్న మాట ఇక్కడ చెప్పలేండి. ఒక చిన్న మాట కొంచెం పక్కకి తిప్పుదాం. ఇక్కడ ఒక్క పేజ్ తిప్పుదాం. ఆదికాండంలో 3వ అధ్యాయంలోకి వెళ్దాం. ఇక్కడ మన కోసం కొన్ని మాటలు రాస్తున్నాయి. 15వ వచనం. ఆదికాండం 3:15. చాలండి, ఈ పూటకి సరిపోతుంది. ఏంటి నా వచనం? నీకును స్త్రీకిని, నీ సంతానముకును స్త్రీ సంతానముకును వైరం కలగజేస్తాను. రైట్. ఇక్కడ నీ అంటే ఎవరు? ఇక్కడ స్త్రీ అంటే ఎవరు? ఎవరికి గొడవ? దేవుడు గొడవ పెట్టాడు అక్కడ. ఎక్కడ గొడవ పెట్టాడు ఆయన? ఏదైనా తోటలో. ఏం గొడవ పెట్టాడు? నీ సంతానానికి స్త్రీ సంతానానికి గొడవ అన్నాడు ఆయన. అక్కడ దేవుడు నీ సంతానం అని ఎవరితో మాట్లాడుతున్నాడు? సర్పముతో. సర్పముతో. అయితే సర్పం సంగతి కొద్దిసేపు పక్కన పెడదాం. సర్ప సంగతి కాసేపు పక్కన పెడదాం. మనకి కావాల్సిన మాటలోకి ఇక్కడికి వచ్చాం మనం. రెండో మాట ఏంటి? స్త్రీ సంతానం.
రైట్. స్త్రీ సంతానం అంటే ఎవరు? కేవలము స్త్రీకు పుట్టిన వాడే సంతానం, స్త్రీ సంతానం అంటే. మనమందరం ఎవరు? పురుష సంతానం అండి. మన స్త్రీ సంతానం కాదు. మొట్టమొదటి పుట్టినవాడు ఎవడు భూమి మీద? ఆదాము నుంచి ఎవరు వచ్చారు? అవ్వలోంచి అందరం వచ్చాం. కాబట్టి ఇప్పుడు మనం ఏ సంతానం? పురుష సంతానం. నిజమేనా కాదా? నేను కరెక్ట్గా చెప్తున్నాను కూడా. బైబిల్ నిజమేనా? అంత ఆది కాండంలో ఉన్నదండి. మనకి అది అర్థమైతే అన్నీ అర్థమవుతాయి. మీరు చూడండి, అపవాదికి మీరు 2 పుస్తకాలు చదివితే ఇష్టం లేదు బైబిల్లో, ఆది కాండం, ప్రకటన గ్రంథం. ఎందుకంటే ఆది కాండంలో వాడి సంగతి మొత్తం నీకు తెలుస్తుంది, ప్రకటన గ్రంథంలో వాడికి నువ్వేం చేస్తావో వాడికి నీకు తెలుస్తుంది. ఆ రెండింటికే వాడు భయపడతాడు. నువ్వు కీర్తనలు చదివితాడు అసలు భయపడ్డు, నువ్వు మత్తయి సువార్త, మార్కు సువార్త చదివితాడు అసలు భయపడ్డు. ఎందుకంటే నువ్వు కథల దగ్గర ఆగిపోయావు, వాడికి తెలుసు. వాడికి భయం ఎప్పుడంటే నువ్వు ఆది కాండం చదువుతావు అంటే వాడు మోకాళ్ళు అనుకుతావు అంటే. నీకు ప్రకటన గ్రంథం అర్థమైందా, వాడి నుంచి పారిపోతా ఉంటాడు. అయితే మనమేం చేస్తాం? ప్రకటన గ్రంథం చదువుతామా? చదవం. ఎందుకని? తెగుళ్ళు ఉంటాయి, నిప్పులు పోయటం, కుమ్మరించడం, పాత్రలు, తెగుళ్ళు, వ్యాధులు, రోగాలు అన్ని నెత్తి మీద పడతాం. అమ్మాయి చదివితే కళ్ళలోకి వస్తే చదవమ్మ. కానీ రహస్యం చెప్పనా? ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ఇక్కడ మాట ఉన్నది 4వ అధ్యాయంలో. ఈ సంగతులు జరిగిన తర్వాత ఇదిగో నేను చూడగా, అదిగో పరలోకమందు ద్వారం తెరవబడి ఉండెను. మొదట నాతో మాట్లాడిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడిగా వింటిని. మాట్లాడిన వాడు యోహాను, ఇక్కడికి ఎక్కిరమ్మన్నాడు. చాలా జాగ్రత్త. ఇక మీదట జరగవలసిన వాటిని నీ కనుపరచదును, నేను వెంటనే ఆత్మవశుడనైతిని. రైట్. ఇప్పుడు మీ చేతిలో బైబిల్ ఉన్నదా? ఒకసారి నాకు బైబిల్ చూపించండి. మీ చేతిలో ఉంటే ఒకసారి దయచేసి చూపించండి. 4వ అధ్యాయం నుంచి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నుంచి ఇప్పుడు యోహాను ఎప్పుడైతే వెంటనే ఆత్మవశుడిని పరలోకానికి వెళ్ళి అడుగు పెట్టాడో అక్కడి నుంచి ఈ బైబిల్ పరలోకంలో రాయబడింది. అంటే ఇప్పుడు ఈ చేతిలో ఉన్న పుస్తకం ఎక్కడి నుంచి రాయబడి పంపించింది అంటే ఈ పుస్తకం ఎంత విలువైనది? అన్ని పుస్తకాల కన్నా అంత బైబిల్లో ప్రతి అక్షరం గొప్పదే, దాన్ని ఏ తక్కువ చేయటంలా. అయితే ఇక్కడి నుంచి ప్రత్యేకంగా దేవుడు యోహాన్ని పరలోకం తీసుకెళ్ళి ఇక మీదట జరగబోయే వాటికి చూపిస్తా వాటిని రాయి అన్నాడు. కాబట్టి ఇప్పుడు బైబిల్ ఎక్కడి నుంచి రాయబడింది? 4వ అధ్యాయం పరలోకంలో రాయబడింది. కానీ చాలామంది ఏమంటారంటే ప్రకటన గ్రంథం చదవద్దు అంటారు. ఒకళ్ళు అంటారు కష్టాలు వస్తాయి అంటాడు, ఇంకోటి శ్రమలు వస్తాయి అంటాడు, ఇంకోటి దెయ్యాలు వస్తాయి అంటాడు. కొద్దిమంది పాస్టర్ గారు ఏకంగా అమ్మో చదవం అక్కడ మీ మీద దెయ్యాలు వస్తాయి అంటున్నారు. మరి దెయ్యాలు వచ్చే పుస్తకం దేవుడు ఎందుకు రాయించి పంపించాడు? అర్థం కాదు ఎవరికి ఇప్పుడు. ఇంకో చిన్న మాట చెప్తా. దెయ్యానికి నువ్వు భయపడాలా, నువ్వుకి దయ్యం భయపడాలా? దేవుడు మనల్ని పుట్టించినప్పుడు ఏమని ఆశీర్వదించాడు? సమస్తాన్ని ఏలండి, భూమి మీద ఉన్న అన్నిటిని నువ్వు ఏలాలా. కాబట్టి ఇప్పుడు ఎవరికి భయపడాలా? నిజం చెప్పండి. ఆ మాట అంటాను కూడా మన భయంగా ఉంది, చూసారా? ఎవరు భయపడాలి? నేనంటాను, మళ్ళీ అడుగుతాను, ఎవరికి భయపడాలా? నువ్వు నిజంగా ఆశీర్వదించబడిన దేవుడి యొక్క కుమారుడివి అయితే దెయ్యం నీకు భయపడాలా. ఆమేన్. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, యు జస్ట్ కీప్ బిలీవింగ్ దట్ యు ఆర్ సన్ ఆఫ్ గాడ్. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, సీ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఏది ఏమైనప్పటికీ నువ్వేం నమ్మాలని? దేవుడి కుమారుణ్ణి. నేను ఏది ఏమైనా దేవుడి కుమారుణ్ణి. ప్రైజ్ ది లార్డ్. ఓ చిన్న మాట చెప్తా. నాకు వస్తే సహోదరుడు చెప్పాడు, ఇది వర్తమానంలో సంగతి మీకు చూపిస్తున్నా. ఇదేంటండి ఇది? కొత్తగా ఉందా? బాగుందా లేదా? ఇది దీని విలువ ఎంత? ఇప్పుడు దాని విలువ ఎంత? షూర్. ఇప్పుడు దీని విలువ ఎంత? ఇప్పుడు దీని విలువ ఎంత? నిజం చెప్పండి, జాగ్రత్త చూడండి. ఇప్పుడు దాని విలువ ఎంత? మీకు అర్థమైందా? నా మాట అర్థమవుతున్నాయా? ఇప్పుడు ఎక్కడున్నా దాని విలువ ఏమవుతుంది? తగ్గిందా? పెరిగిందా? దాని విలువ మారదు. ఇప్పుడు నీవెవరో చెప్పు నాకు సమాధానం. నాకు కావాల్సినట్టు కావాలా? ఎక్కడున్నా విలువ మారని దేవుని కుమారుడివి నువ్వు. You need to know who you are and you need to know what is the power inside of you. నీకు నీవెవరో తెలియాలి.
నీ లోపల దేవుడు ఏం శక్తి పెట్టాడో నీకు తెలియాలా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలియాలా. నువ్వు ఎందుకు భూమి మీదకి వచ్చావో తెలియాలా. దేవుడిని ఎందుకు భూమి మీద తెచ్చాడో తెలియాలా. ఎందుకు దేవుడు నిన్ను ఏలమన్నాడో నీకు తెలియాలా. నువ్వు ఏమి ఏలాలో నీకు తెలియాలా. ఎందుకు ఏలాలో నీకు తెలియాలా. ఏలి నువ్వు ఏం చేయాలో నీకు తెలియాలా. ఎందుకు దేవుడు మళ్ళా వస్తున్నాడో నీకు తెలియాలా. వచ్చే లోపల నువ్వు ఏం చేయాలో కూడా నీకు తెలియాలా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చిన్న మాట, ఈ డబ్బులు ఎందుకు సంపాదిస్తున్నావు? ఓ చిన్న మాట చెప్తాను. ఒకసారి ఋషికొండ దగ్గర ఉన్నాం మేము. ఆర్కే బీచ్, ఋషికొండే అక్కడ ఉన్నాం బీచ్ దగ్గర. కళ్ళు లేని వాళ్ళు అక్కడ కూర్చొని పాటలు పాడుతున్నారు. గుర్తుంది అనుకుంటా, ఉన్నట్టున్నాం. బాప్టిజం ఆ రోజు. ఋషికొండ కదా అది. సినిమా పాటలు పాడుతూ ఉన్నారు. స్టీఫెన్ అని ఒక పిల్లోడు ఉన్నాడు. సార్ నాకు 100 రూపాయలు ఇస్తారా అన్నాడు. ఏ అన్న, నాకు వాళ్ళకి ఇవ్వాలని ఉన్నది, పాపం వాళ్ళు కష్టపడి పాటలు పాడుతున్నారు అన్నాడు. సరే 200 ఇస్తాను, వెళ్ళిపో అన్న. ఇచ్చి వాళ్ళకి నువ్వు సినిమా పాటలు కాదు దేవుడి పాటలు వస్తే పాడమని చెప్పని చెప్పి. ఇప్పుడు ఈ డబ్బులు దేనికి? ఇది జీవనానికి. ఇప్పుడు ఆ 200 నా జీవనానికి అది కాదు. ఏం చేశా 200తో నేను? ఓ చిన్న సంగతి చెప్తా. మేము ఎప్పుడైతే డబ్బులు ఇచ్చి వాళ్ళకి పాటలు పాడమన్నా వాళ్ళు పాటలు పాడతాం, మాకు వచ్చన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. పాడుతున్న దగ్గర నుంచి వాళ్ళకి అక్కడున్న క్రైస్తవులు మొత్తం వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి ఆంకులు ఇవ్వడం బిగిన్ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు డబ్బుల్ని దేనికి వాడాలి? ఎందుకు సంపాదించాలా? ఇప్పుడు అదే అంటున్నా, నువ్వు భూమి మీదకి ఎందుకు రావాలా? ఎందుకు నీకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు? ఈ రాత్రి మనకు తెలియాల్సిన సంగతులు అయ్యానండి. అన్నీ ఒకలా కనిపిస్తాయి, నువ్వు చూసే కోణంలో చూడాలి. ఒకరోజు పొద్దున్నే ఉదయాన్నే ఐగుప్తులో ఫరో బయటకు వచ్చి ఇంటి బయట బాలకిరణ్ నుంచున్నాడు. ఎదురుగా అందరు ప్రజలు కనిపిస్తున్నారు. ఎవరు కనిపిస్తున్నారంటే ఐగుప్తులో ఉన్న దేవుడు యొక్క ప్రజలు కనిపిస్తున్నారు. వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు. వాళ్ళు రాళ్ళు కొడుతున్నారు, చెక్కలు కొడుతున్నారు, గడ్డి కోస్తున్నారు, కొయ్యకాలు తీసుకొచ్చి దానికి ఇటుకలు తయారు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళ వెనకాల ఉండి ఐగుప్తు ప్రజలు వాళ్ళని కొడతా ఉన్నారు. ఫరో చూసి అనుకుంటున్నాడు, వీళ్ళు ఇంకా కొట్టాలి, వీళ్ళు ఇంకా కట్టడి చేయాలి. ఆ ఫరో అక్కడి నుంచి వెళ్ళిపోగానే అక్కడికి మోషే వచ్చాడు. అదే బాలకిల నుంచి చూస్తున్నాడు. అదే ఐగుప్తు ప్రజలు కొడుతున్నారు. అదే ఇజ్రాయెల్ పిల్లలు కింద ఏడుస్తూ ఉన్నారు. అదే చెక్కకాలు, అదే కొయ్యకాలు చూసి, అదే గడ్డి చూసి, అదే ఇటుక చూసి, అన్ని మొత్తం చూశాడు. మోషే రక్తం మరుగుతూ ఉన్నది. ఇంకా ఎంతకాలం నా ప్రజలు విమోచించుకుంటా ఉండాలంటున్నాడు. ఇదేంటిది? అదే బాల్కనీ. ముందు ఆయన చూసినప్పుడు ఎలాగున్నది, రెండు ఆయన వచ్చినప్పుడు ఎలాగున్నది. నేను చెప్పను, ఈ రాత్రి ఈ బైబిల్ నువ్వు ఎలా చూస్తున్నావు? నా జ్ఞానం కావాలంటే నీకు అదే కనిపిస్తుంది. నాకు టైం పాస్ కావాలంటే నీకు అదే కనిపిస్తుంది. నేను దీని గురించి తెలుసుకోవాలనుకుంటే అదే కనిపిస్తుంది. ఇది చదివి చెప్పాలనుకుంటే అదే కనిపిస్తుంది. అయితే నువ్వు మారాలనుకొని చదివితే నీ జీవితంలో అదే కనిపిస్తుంది. రైట్? కాబట్టి నువ్వు బైబిల్ని ఎలా చూస్తున్నావు, ఇట్స్ అప్ టు యూ. నువ్వు చూసే కోణంలోనే అంత దాగి ఉన్నది. ఒకవేళ నువ్వు బైబిల్ చదివేటప్పుడు దేవుళ్ళు ముగ్గురని చదివానుకో, నీకు ఎంతమంది కనిపిస్తారు? ఒకవేళ ఇద్దరు అనుకుంటే, ఒకటే అనుకుంటే, ప్రైజ్ ది లార్డ్. అంతేనా? ఒక ఆయన బైబిల్ చదువుతా ఉన్నాడు. ఇతనికి ఆలోచన మొత్తం అని తప్పుడు ఆలోచనలే. ఈ తప్పుడు ఆలోచన బైబిల్ చదువుతా ఉన్నప్పుడు ఇతనికి దావీదు, సొలొమోను బాగా నచ్చారు. చెప్తారా కారణం ఏంటో? ఎందుకు నచ్చింది సొలొమోను, దావీదు? సొలొమోను గారికి ఎంతమంది భార్యలు? 300 + 700. ఎందుకు ఇంక నచ్చింది ఇప్పుడు? దావీదు గురించి ఎందుకు నచ్చింది? ఇదే కారణం. ఒకడికి పౌలు నచ్చుతాడు, ఇంకొకరికి పేతురు నచ్చుతాడు, కానీ ఈయనకి ఎవరు నచ్చారు? అంటే నీ ఆలోచనలు ఏం కలిగి నువ్వు లోపలుండి బైబిల్ దగ్గరికి వచ్చావో నీకు అదే దొరుకుతాయి లోపల. నువ్వు కొన్నిసార్లు చూడండి, మనకు ప్రార్థనలో కూర్చుంటాం. ప్రార్థనలో కూర్చునే ముందు నువ్వు ఏ మనసు కలిగి ప్రార్థించావో నువ్వు అదే ప్రార్థిస్తావు. నీ మనసు ఏముంది అదే వస్తుంది. కొన్నిసార్లు కొద్దిమంది ఆలోచించి 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 పడుకుంటారు. వాళ్ళ కళలు ఏమొస్తాయి? ప్రైజ్ ది లార్డ్. ఓ చిన్న మాట చెప్తా, మన కళలు ఎలాంటివి వస్తాయో, సందర్భం వచ్చింది కాబట్టి.
ఒకడు కొత్తగా ఒక వ్యాపారం ప్రారంభించాడు, వాడి కళ ఏమొస్తుంది? చెప్పండి, ఏమొస్తుంది? నేను చెప్తా, వాడు కొత్తగా అడుక్కునే వృత్తిలోకి వచ్చాడు, వాడి కళ ఏమొస్తుంది? చెప్పండి, ఏమొస్తుంది? అందరూ లైన్లో నుంచొని వాడికి వేస్తారు, నాకు ఖాళీ లేదని చెప్పి నాకు వాడు లేదు తీసుకోవస్తుంది అని బతినాడు, వాడికి ఇస్తున్నాడు, వాడికి కళ వస్తుంది. విమానాల నుంచి వెళ్తా కూడా ఇలాగ ఇస్త్రేస్తుంది, తిరిగి 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 వచ్చాడు ముందు పడినట్టుకు వస్తుంది కళ. అంటే ఇక్కడ ఏమన్నానంటే, నువ్వు ఏదైతే ఆలోచిస్తా ఉన్నావో అదే నీకు ప్రార్థనలో వస్తుంది, అదే నీ కళ్ళలో కూడా వస్తుంది. అయితే ఒకవేళ నువ్వు దేవుడి కుమారుడివి అని ఆలోచిస్తూ ఉంటే, నువ్వు దేవుడి కుమార్తెవి అని ఆలోచిస్తూ ఉంటే, నువ్వు పడుకున్నప్పుడు ఏ ఆలోచనలు వస్తాయి, నీవు ప్రార్థించినప్పుడు ఏం ఆలోచనలు వస్తాయి? నీలో బలహీనత అనేది కనపడదు. నీలో ఉన్న బలహీనత నువ్వు ఎలా జయించాలో తెలుసా? నీవు ఎవరివో ముందు నువ్వు తెలుసుకుంటే నీ బలహీనత ఆల్రెడీ నువ్వు జయించావంట. నువ్వు జయిస్తావంటల్లా, నువ్వు జయించావని చెప్తావన్నా. ఎందుకంటే భూమి మీద దేవుడు నిన్ను పెట్టినదే నువ్వు అన్నీ జయిస్తావని. ఆయనకి నీ మీద నా మీద ఎంత నమ్మకం అంటే, నీవు నేను భూమి మీద రావడానికన్నా ముందుగా 2000 సంవత్సరాల క్రితమే దేవుడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట రాయించాడు, జయించిన వాడితో కలిసి నేను భోజనం చేస్తా. ఇంకా మన భూమి మీదకి రాలా, ఇంకా మనం జయించాలా. దేవుడి నమ్మకం ఏంటంటే, ఒకడు జయించేవాడు వస్తాడు, నేను వాడితో కలిసి భోజనం చేస్తాను. అడగచ్చి రాత్రి ఒక ప్రశ్న, ధైర్యంగా సమాధానం చెప్పేవాళ్ళు వచ్చారా? ఆయన కుమారులు వచ్చారా? ఆయన కుమార్తెలు వచ్చారా? దేవుడితో పాటు కలిసి ఎవరు భోజనంలో ఉంటామనుకుంటున్నారు? ఏమో సరిపోలే, నాకు అసలు సరిపోలేదండి. నాకు నమ్మకం ఉంటే చెప్పండి, లేకపోతే వద్దు. బలవంత ప్రశ్నే కాదు ఇది, సంతోషంతో చెప్పే సమాధానం, బలంతో చెప్పే సమాధానం ఇది. నీ స్థానం ఏంటో తెలిస్తే నువ్వు ఇక్కడ వాడివి కాదు, యేసు క్రీస్తుతో పాటు అక్కడ ఉండేవాడు అని నీ జ్ఞాపకం రావాలా. ఆ కారణం చేతే దేవుడు నిన్ను ఆయన పోలికలో సృష్టించాడు. నాకు 2 కాళ్ళు ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు, నా ఇష్టం వచ్చి నాకు నచ్చింది చేస్తానని చెప్పడానికి కాదు, దేవుడికి నచ్చింది చేయటానికి, ఆయన చెప్పింది చేయటానికి, ఆయనకి లోబడి ఉండటానికి. నువ్వు కేవలం స్తుతిస్తే ఆయన్ని మాత్రమే స్తుతించాల. ఆమేన్. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే రోషం కలిగిన దేవుడు, అవునా? నువ్వు దేవుడి కన్నా ఏదైనా ఎక్కువగా ప్రేమిస్తే దేవుడికి నచ్చదు, తీసేస్తాడు. కాబట్టి ఏం చేద్దాం ఈ రాత్రి? నువ్వు దేవుడికన్నా ఎక్కువగా ఏదైనా ప్రేమించుంటే ముందు ఆయన పక్కన పెట్టు. నీకు నీ దగ్గర ఉండాలని కూడా అది ముందు పక్కన పెట్టు. కాబట్టి ఏం చేద్దాం ఈ రాత్రి? చెప్పట్లేదు ఎవరు, అవునా? ఒక చిన్న మాట చెప్తాను నేను. మనం చర్చికి వెళ్ళేటప్పుడు చాలాసార్లు బైబిల్ మర్చిపోతాం. షూర్, అబ్సల్యూట్లీ అండి. కానీ ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఎప్పుడన్నా మొబైల్ మర్చిపోయామా? చర్చికి వెళ్ళేటప్పుడు బైబిల్ మర్చిపోతే మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళి బైబిల్ తెచ్చుకోం, నిజమేనా? కానీ బైబిల్ మర్చిపోతే, మొబైల్ మర్చిపోతే భోజనం చేస్తామా? ఒకవేళ పురుషులైతే ఆ భర్త యొక్క ఫోన్ యొక్క లాక్ భార్యకు కానీ తెలిస్తే ₹1,00,00,000 వచ్చేదని ఇంటికి వెళ్ళిపోతాడేమిటే. ఏంటంటారు కారణం? మర్మాలు ఉంటాయి. 7 ముద్దలు బైబిల్లో ఉంటాయి, దానికన్నా ఎక్కువ ముద్దలు మొబైల్లో ఉంటాయి, అవునా? కాబట్టి ఏం చేస్తారు ఇప్పుడు? అడగచ్చా ప్రశ్న ఇప్పుడు? నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమించావు, అవునా? అందుకే చాలాసార్లు మన మొబైల్ చేతిలోంచి పడతా ఉంటాయి. ఏం చేద్దాం? మొబైల్ లేకుండా బతకలేమా? లేదని ఆలోచన కూడా రావట్లే మనకి. కానీ నీకు సంగతి ఏంటో తెలుసా? నువ్వు మొబైల్ లేకపోయినా బతకగలవు, కానీ నువ్వు బైబిల్ లేకపోతే బతకలేవు. నీకు ఆ సంగతి తెలియాలా. ఎప్పుడు తెలుస్తుందంటే, నువ్వు బైబిల్ని మొబైల్ ఎన్నిసార్లు అయితే లాక్ ఓపెన్ చేసి ప్యాటర్న్ ఓపెన్ చేసి తెరిచావో అన్నిసార్లు బైబిల్ తెరువు రోజుకి. చెప్పలేదు ఎక్కడ సమాధానం? వెళ్ళిపోం పరలోకం మనం ఎప్పుడు. ఇప్పటికి సగం దూరం పైన మేఘాలు వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఏం జరిగింది? బైబిల్ తెరవలేమండి మనం. ఇంకో సంగతి కూడా చెప్తా మీకు. మీరు మొబైల్ని బాగా ప్రేమిస్తారు, మంచిదే. మొబైల్లో బైబిల్ యాప్ కూడా ఉంటుంది, నిజమేనా? నిజం చెప్తారా ఈరోజు? నిజం చెప్పేవాళ్ళు వచ్చారు, రాత్రి వచ్చారనుకుంటాను నేను. దేవుని పిల్లలు వచ్చారనుకుంటున్నా. మన మధ్య యేసుక్రీస్తున్నాడా? ఉన్నాడని నమ్ముతున్నా నేను. కాబట్టి మనం నిజం చెప్పాము అబద్ధం చెప్పాము కూడా దేవుడికి తెలుసు, నిజమేనా? రైట్. మన మొబైల్ ఎక్కువసార్లు ఓపెన్ చేసామా? వాట్సాప్ ఎక్కువసార్లు ఓపెన్ చేసామా? మొబైల్లో బైబిల్ ఓపెన్ చేసామా? నేను అన్నాను నిజం చెప్పేవాళ్ళు చెప్పండి అన్నా.
మన మధ్యలో యేసుక్రీస్తున్నాడు, నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు, కాబట్టి బయట చెప్పేస్తే మంచిది. గట్టిగా చెప్పండి బ్రదర్. రైట్. దేవుడు అసలు ఏం ఓపెన్ చేయాలి? నీకు మొబైల్లో బైబిల్ ఇచ్చాడు. నువ్వు చాలా బిజీ అని, నువ్వు ఇంట్లో ఇక్కడి నుంచి లేచి అక్కడ కూడా పోలేవని, అక్కడ బైబిల్ ఉంది కాబట్టి నువ్వు తెచ్చుకోలేవని, నీ బద్ధకం గురించి తెలిసి దేవుడు మొబైల్లో బైబిల్ యాప్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడు. అంతేనా? అంతేనండి. ఎందుకనంటే ఈ టెక్నాలజీ మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? కయీన్ నుంచి వచ్చింది. కయీన్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ఎవ్రీ టెక్నాలజీ, ఈజ్ ద ఫాదర్ ఆఫ్ టెక్నాలజీ. ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే కయీను చేసిన ఈ టెక్నాలజీలో దేవుడికి కావాల్సినవి పెట్టి, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ సౌండ్ సిస్టమ్ కనుక్కుంది ఎవరు? కయీను. ఇది దేనికోసం వాడాలి? ఇది సినిమాల వాళ్ళ కోసం చేసినవి, ఇవి రాజకీయ నాయకుల మీటింగ్ కోసం చేసినవి. కానీ దేవుడు ఏం చేశాడు? ప్రైజ్ ది లార్డ్. అంటే చెడిపోయిన దాంట్లో నుంచి కూడా దేవుడు నీకు మంచిని పంపిస్తా ఉన్నాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అయితే ఒకవేళ ఈరోజు నిజంగా మనం దేవుని కుమారులం అయితే మన భూమి మీద చెడిపోయిన వాళ్ళ మంచోళ్ళమా? చెడిపోయిన దాంట్లో దేవుడు మంచిని పంపిస్తే మరి మంచోళ్ళ నుంచి ఏం పంపించాలండి? రావట్లేదు సమాధానం ఎక్కడి రాత్రి. మంచి రావాలా? రైట్. మనలోంచి ఏం రావాలి? బలంగా అందరూ ఒకే స్వరంతో చెప్తే మేడగదిలో చెప్పండి, చెప్తే బాగుంటుంది కదా. మనలోంచి ఏం రావాలి? సంతోషంగా చెప్పండి. మనలోంచి ఏం రావాలి? నిజమేనా? వస్తుందా? వస్తుందా? ఇందాక బలంగా చెప్పండి. అది సంగతి. ఎందుకంటే మన మధ్యలో యేసుక్రీస్తు మీకు తెలుసు. ఈ రాత్రి మనం భూమి మీద ఎందుకున్నామంటే మనలోంచి మంచిది మాత్రమే రావాలా. ఈ రాత్రి దేవుడు ఇంకా మళ్ళీ ఇంతే జీవించే వాళ్ళ లిస్టులో ఎందుకు ఉంచారంటే మనలోంచి మంచిదే బయటికి రావటానికి. అసలు సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు ఏదైనా తోటలో ఆదామును సృష్టించిన తర్వాత ఆదాము యొక్క స్థానం ఏంటో తెలుసా? ఏం జోసెఫ్ చెప్పవా? ఎవరైనా? ఆదాం ఎవరు? చిన్నదేవుడు. రైట్. ఇప్పుడు మనం ఏ పోలికలో వచ్చామంటే ఆదాం పోలికలోనే వచ్చాం. మరి మనం ఎవరు? నిజమేనా? చిన్నదేవుళ్ళు తప్పు చేస్తారా? చిన్నదేవుళ్ళు పాపం చేస్తారా? చిన్నదేవుళ్ళు అబద్ధం చెప్తారా? చిన్నదేవుళ్ళు మోసం చేస్తారా? చిన్నదేవుళ్ళు దొంగతనం చేస్తారా? మరి ఇవన్నీ చేసి మనమేమవుతాం? ఆశ్చర్యం చూడండి. దేవుడేమో మనల్ని ఏ స్థానంలో పెట్టాడు? మనమే కాదండి, ఆదాము కూడా దాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి దేవుడు బయట పంపించాడు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఆదాము బయటికి పోవటమే కాదండి, మానవ జాతి మొత్తం బయటకు వచ్చింది. మానవ జాతి మొత్తం పడిపోయింది. ఈ రాత్రి దేవుడు సంఘాలు కట్టేది దేనికి? ఈ రాత్రి దేవుడు సేవకులు పెట్టేది దేనికి? ఈ రాత్రి దేవుడికి వాక్యం ఇచ్చింది దేనికి? ఈ రాత్రి దేవుడు బైబిల్ పంపించింది దేనికి? ఈ రాత్రి భూమి మీద ప్రతి దేశంలోకి ప్రతి భాషలోకి దేవుడు ఎందుకు తర్జుమా చేయించాడంటే పడిపోయిన మానవ జాతిని దేవుడు మళ్ళా నిలబెడతా ఉన్నాడు. పడిపోయిన మానవ జాతిని దేవుడు నిలబెట్టడానికే ఆయన వాక్యం పంపించాడు. పడిపోయిన మానవ జాతిని మళ్ళా లోపలికి తేటానికే దేవుడు ఆయనే కుమారుడిగా రక్తం తీసుకొని భూమి మీదకి వచ్చాడు. ఏ రక్తము? కన్యక గర్భం ద్వారా వచ్చాడు. ఏ రక్తం లేదండి ఆయనలో. యోసేపు రక్తం లేదు, ఆయనలో యూదా రక్తం లేదు, ఆయనలో మరియ రక్తం లేదు. ఆయనలో ఉన్నది పరిశుద్ధమైన రక్తమై ఉన్నది. ఎందుకంటే పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తము మాత్రమే నా పాపం తీయగలదు, మీ పాపం తీయగలదు, మన పాపం తీయగలదు. మన పాపం తీయాలంటే రక్తము పైనుంచి రావాలా. అది మనిషి నుంచి వచ్చే రక్తమై ఉండకూడదు, దేవుని యొక్క వాక్యం నుంచి వచ్చే రక్తమై ఉండాలి. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయం లాగా ఉన్నది. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆమేన్. ఆ దేవుడే, ఆ వాక్యమే, ఆ దేవుడే భూమి మీదకి యేసుక్రీస్తుగా వచ్చాడు. ఆమేన్. ఇప్పుడు వాక్యము శరీరధారి అయినది. ఆ శరీరం పేరు ప్రభువైన యేసుక్రీస్తు. మరి శరీరధారి యేసుక్రీస్తు అయి ఉన్నప్పుడు యేసుక్రీస్తులో ఏ రక్తం ఉన్నది చెప్పరా? వాక్యపు రక్తము. ఆమేన్. ఏ రక్తం కలిగి ఉన్నాం మనం ఇప్పుడు? కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం స్కూళ్ళల్లో, ఒకప్పుడు కాలేజీలు, ఇప్పుడు స్కూళ్ళే, అబ్బాయిలు అమ్మాయికి లెటర్లు రాస్తూ ఉంటారు. దేంతో రాస్తారు? వాళ్ళ రక్తంతో రాయడండి. ఆదివారం చికెన్ షాప్ దగ్గరికి పోతాడు, ఒక చిన్న గిన్నె అడిగిస్తాడు, ఒక 10 రూపాయలు ఇస్తాడు, వాడు రక్తం ఇస్తాడు, ఇంటికి వచ్చి లెటర్ రాస్తాడు. ఈ అమ్మాయి ఏమనుకుంటుంది? ఈమె ఏడుస్తూ ఉంటుంది. ఎందుకని?
నా కోసం, నా కోసం, నీ కోసం రక్తంతో రాశాడు, కానీ వాడి రక్తం కాదు. ఒకసారి మీ దగ్గర బైబిల్ ఉందో చూపిస్తారా నాకు? ఒకసారి చూపిస్తారా? నీ దగ్గర బైబిల్ ఉన్నది యేసుక్రీస్తునికి రాసిన ప్రేమ లేఖ. ఇది కోడి రక్తం కాదు, అది మేకల రక్తం కాదు, అది దూడల రక్తం కాదు. అది ఎవరి రక్తమో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వాక్యపు రక్తము. ఇప్పుడు చెప్పు, ఎవరిని ప్రేమిస్తావు నువ్వు? కోడి రక్తంతో రాసిన ఉన్నా, స్వరక్తంతో రాసిన ఉన్నా? ఈ రాత్రి నువ్వు చెప్పాల్సిన మాటలు ఒకటే, నువ్వు స్వరక్తంతో రాసిన కానీ ప్రేమిస్తే ఆయన ఎప్పుడు విడిచిపెట్టిపోడు. ఆయన నాకు ఒక మాట ఇచ్చాడు, ఆ మాట మీకు కూడా ఇచ్చాడు, నమ్ముతా ఉన్నా. నాకు ఇచ్చిన మాట ఏంటంటే, నేను విడువను. మీకు కూడా చెప్పాడా? మీరు కూడా నమ్ముతున్నారా? కాబట్టి నాకు ప్రేమ లేఖ రాసిన వాడు నన్ను విడువని చెప్పాడు. నేను ఇంకో మాట నమ్ముతా, నేను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఇప్పుడు నాకు ఈ లెటర్ రాసింది ఎవరు? చాలా మంది బైబిల్ అంటారు, నేనైతే ప్రేమ లేఖ అంట. ఎందుకంటే ఆయనకన్నా గొప్పగా ప్రేమించేవాడు ఎవడు లేడు. అవునా? ఆయనకన్నా గొప్పగా ప్రేమించేవాడు ఉన్నాడా భూమి మీద? లేనే లేడు. ఈ కాల వర్తమానం ఒక మాట చెప్తుంది, అపవాది క్రైస్తవుడు చేసిన అన్నిటి అనుకరిస్తాడు, కానీ ఒక్కటి అనుకరించలేడు. యేసుక్రీస్తు ప్రేమని వాడు అనుకరించలేడు. ఎందుకంటే వాడికి ప్రేమకు వ్యతిరేకి. దేవుడేమో ప్రేమ అయి ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు దేవుడు ప్రేమ అయి ఉంటే దేవుడి లోపల నుంచి ఏం రావాలా? వాక్యంలో ఏమున్నది, బైబిల్లో ఏమున్నది, వర్తమానంలో ఏమున్నది, దేవుళ్ళు ఏమున్నది, అది నిజమైతే నువ్వు దేవుడు కుమారుడు అయితే నీ లోపల ఏముండాలా? నా మాటలు అర్థమవుతాయి అనుకుంటా. ఇప్పుడు ఈ రాత్రి అడుగుతున్న ఒకే ప్రశ్న, నీ లోపల దేవుని ప్రేమ ఉన్నదా? ఇది ఆశించే ప్రేమ కాదు, ఇది ఇష్టపడే ప్రేమ కాదు, ఇది శరీర సంబంధమే ప్రేమ కాదు, ఇది ఈరోస్ కాదు, ఫిలియో కాదు, ఇది అగాపే ప్రేమ అయి ఉన్నది. అంటే దేవుడికి నీకు మధ్యలో ఏది అడ్డు లేని ప్రేమ, షరతులు లేని ప్రేమ. ఒక వ్యక్తిని ప్రేమించారంటే నీకు షరతులు పెడతాడు. ఇంట్లో భర్త షరతులు పెడతాడు, భార్య షరతులు పెడతాడు, తల్లిదండ్రులు షరతులు పెడతారు, పిల్లలు షరతులు పెడతారు. నువ్వు సంఘానికి వెళ్ళా నీకు షరతులు ఉన్నాయి. షరతులు లేని ఒక్క చోటే. చెప్పగలరా? ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర. ఆమేన్. ఆయనకి ఏ కండిషన్ పెట్టుకుని నేను ప్రేమించున్నాడు. కాబట్టి నీకు ఈరోజు ఒక ప్రేమ కావాలంటే నిజంగా నీ జీవితంలో ఎక్కడ ఎతకాలి ప్రేమ? కానీ మనం ఎక్కడ ఎదుగుతాం? బయట ఎదుగుతామండి. ఆ బయట ఎతికిన తర్వాత మనం దేవుడి దగ్గరికి వస్తాం. దేవుడి దగ్గరికి వచ్చాక సత్యం ఏంటో తెలుస్తుంది. అప్పుడు నిజంగా మన గుండె బద్దలవుతుంది. నిజంగా దేవుడు నన్ను ఎంత ప్రేమించాడో తెలిసే నేను ఎలాగుంటాను. ఓ చిన్న మాట చెప్పాలి రాత్రి నేను మీకు. సుమారుగా 30 సంవత్సరాల పాటు పూర్తిగా హిందూగా పెరుగున్నాను నేను. ఒక బ్రాహ్మణ కుటుంబంలో, శివాలయం గుళ్ళో పూజారిగా, రామాయణ భారత భాగవతాలు చదివే ఒక వ్యక్తిగా, అవన్నీ చెప్పే ఒక వ్యక్తిగా, నోములు వ్రతాలు చేసే ఒక వ్యక్తిగా, గుళ్ళో పూజారిగా 30 సంవత్సరాల తర్వాత నాకు దేవుడు ఈ బైబిల్ అన్నది తెలిసింది. ఇది నేను ఎవరు చెప్పిన అర్థమవుతుందో కాదు తెలియదు, కానీ యేసుక్రీస్తుకి మాత్రం తెలుసు. ఎందుకంటే ఆయన నన్ను చూస్తున్నాడు నా నమ్మకం. ఇది చదువుతా ఉన్నప్పుడు ఎన్నిసార్లు నేను ఏడిస్తే, నేను ఏడ్చిన ఆ కన్నీటికి బైబిల్ తడిచిపోయి పేజీల మొత్తంలో ముడుచుకుపోయి నాకు తెలుసు. అడిగిందల్లా ఒకటే, ఎందుకు నాకు ఇంతకాలం తెలియచేయాల? తెలిస్తే ఎప్పుడో బయటకు వచ్చేవాడిని కదా. ఇప్పుడు నేను అంటున్నా, కానీ నాకు ముందు తెలిస్తే వచ్చేవాడిని కాదు నేను. ఎందుకంటే ఇది నా ఇష్టం కాదు కదా, ఆయన సమయానికి నేను రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇదంతా నేనేమన్నానంటే, ఇట్స్ ఆల్ ప్లాన్ ఆఫ్ గాడ్. ఇది దేవుడు యొక్క ప్లాన్ అయి ఉన్నది. కాబట్టి మనం ఏం చేస్తామంటే, మనం అనుకుంటున్నాం నేను ఇప్పుడు వచ్చాను, నాకు ఇప్పుడు తెలిసి దేవుడు నా జీవితంలో ఈ పని చేశాడు, ఇదిగో నాకు ఇది కృతజ్ఞత, నాకు దేవుడు ఈ కార్యం చేశాడు. ఇవన్నీ కూడా దేవుడు చెప్పిన సమయానికే జరిగినాయి. మనకి ఆ సంగతి తెలిసినప్పుడు మనకు అర్థం అవ్వాల్సి ఏంటంటే, ఇప్పటి వరకు దేవుడు చెప్పినవి జరిగితే తర్వాత అంతా ఆయన చెప్పినవి జరుగుతాయి. అంటే మన జీవితం ముగింపు కూడా రైట్. ఇప్పుడు మనం ఎవరు మాట వినాలా? ఇప్పుడు మన బైబిల్ ఎందుకు చదవాలా? ఎందుకు మనం ప్రార్థించాలా? ప్రభువా, నా జీవితంలో నెక్స్ట్ ఏం జరగబోతుంది, ముగింపు ఏమవుతుంది, నేను ఇలాగే జీవిస్తే నా జీవితం యొక్క ముగింపు ఏంటి? ఇది నిజమైన క్రైస్తవుడు ఆలోచించేది. మనం భూమి మీద అన్నీ ఆలోచిస్తాం. ఒక చిన్న మాట చెప్తాం, మా ఆలోచన ఎలాగుంటాయో. ఈ నెల మనం ఉద్యోగానికి బయలుదేరాం, 30వ తారీఖు వచ్చేసరికి నెక్స్ట్ మంత్ రాబోయే జీతం మొత్తం ఎలా ఖర్చు పెట్టాలో మొత్తం ప్లాన్ ఉంటుంది. అవునా కదా? అవి ఒకవేళ సరిపోకపోతే ఎంత అప్పు చేయాలో కూడా ప్లాన్ ఉంటుంది.
నిజమేనా? కరెక్టేనా కాదు? రైట్. ఒకసారి జోసెఫ్ ట్రాక్టర్ వెనకాల తొట్టి కొన్నాడు. 5 లక్షలు 8 లక్షలు. 5 లక్షలు 8 లక్షలు తీరటానికి అతను ఏమేం చేయాలో అప్పు తీరేదాకా అతని దగ్గర ప్లాన్ ఉన్నది. వేస్తానవునా? మధ్య మధ్యలో అన్న ఇంతవరకు తెచ్చేస్తే రెండోది కూడా కొన్నాను అంటాడు. మంచిది అని రహస్యం చెప్పాలా? మరి నీ జీవితం ఒక ముగింపు వరకు నీకు ప్లాన్ ఉన్నదా? వినపడలేదు. జోసెఫ్ నాకు అందరూ అడుగుతున్నాను నేను ఇక్కడ. ఎందుకని ఈ మాట అంటున్నానంటే ఈ ముగింపు అయ్యాక ఏమవ్వాలా? ప్లాన్ ఉండాలి కదా. అన్నిటికీ మన ప్లాన్లు, అవునా కదా? ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ లోపల ఒక ప్లాన్ ఉంటుంది. వేస్తానునా? గట్టిగా చెప్తాడు. ప్లాన్ ఉంటాయి. నువ్వు చదువుకుని ఉద్యోగం సంపాదించడానికి ఒక ప్లాన్ ఉంటుంది. నువ్వు రోడ్డు మీద ఇక్కడి నుంచి ఒక ఊరికి పోవడానికి ఒక ప్లాన్ ఉంటుంది. ఈ దేశం నుంచి ఒక దేశం పోవడానికి ప్లాన్ ఉంటుంది. అన్నిటికీ ప్లాన్లు ఉంటాయి. అంటారా పరలోకానికి వెళ్ళడానికి దగ్గర ఉన్న ప్లాన్ ఏంటో చెప్పు. మనం మిగతా అన్నిట్లో బిజీ అయిపోయి ఆ ప్లాన్ని పక్కన పెట్టాం. నేనంటాను నువ్వు ముందు అది తీసుకొచ్చి దాన్ని అమలు పరచడం బిగిన్ చేస్తే ఈ మిగతా అన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు గమనించు, నువ్వు ఏ పని చేస్తున్నా కానీ సూర్యుడు కానీ చంద్రుడిగా రావడం ఆగిపోయాడా? గాలి ఆగిపోయిందా? నిజం చెప్పండి. అంటే దేవుడు ఏదైతే ఈ పనిలో నువ్వు వెళ్ళు, సూర్యుడు ఇట్రా, నువ్వు అటు అస్తమించు అన్నాక ఇప్పుడు దాకా సూర్యుడు ఎప్పుడన్నా తప్పుదారిలో పోయాడా? నిజమేనా? మరి మనం ఏం చేయాలి? దేవుడు కుమారులం ఏంటి? దేవుడు ఎటు వెళ్ళమన్నట్టే వెళ్ళాలి మనం. సరే అడుగుతా, ఈ రాత్రి ముగింపుకి వచ్చేస్తాను త్వరగా. ఈ రాత్రి ఎందుకు మనం ఎటు పోవాలా? దేవుడు ఇంతకు ఏదైనా తోటలో మనం ఎందుకు సృష్టించాడు? ఈ భూమి మీద నువ్వు సమస్తాన్ని ఏలాలంటే ముందు నువ్వు సరిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సరి అనేది ఎక్కడ ఉండాలా? ఇక్కడ ఉండాలా. ఇక్కడేముండాలా? ప్రార్థన ఉండాలా, విశ్వాసం ఉండాలా, క్రమం ఉండాలా, నీతి ఉండాలా, నిజాయితీ ఉండాలా. ఇవేమీ లేకుండా నువ్వేమీ ఏలలేవు. నా దగ్గర డబ్బు ఉండొచ్చు కానీ ఇవన్నీ లేకపోతే, నీ దగ్గర అన్నీ ఉన్నాయి కానీ ప్రేమ లేకపోతే, కాబట్టి ఇప్పుడు ఎన్ని ఉండాలా? విశ్వాసం దగ్గర నుంచి ప్రేమ వరకు అన్నీ నువ్వు కలిగి ఉండాలి. ఈరోజు అవన్నీ నీవు కలిగి ఉండగా నువ్వు పడిపోయేవాడిగా ఉంటావా? ఉండలేవు. నువ్వు లోక వైపు చూసి కానీ అవన్నీ నేను కూడా చెయ్యాలని లోకాన్ని నువ్వు కానీ వెంబడించావా, నువ్వు పడిపోయిన వ్యక్తివే. అవెందుకు పడిపోయినది? అపవాది చెప్పిన మాట విని పడిపోయాడు. దాన్ని కప్పిపుచ్చిన దానికి ఆదాం బయటికి వెళ్ళిపోయాడు. ఈ రాత్రి నువ్వు గుర్తుపెట్టుకో సంగతి ఒకటే, నువ్వు తప్పుని కప్పిపుచ్చొద్దు, పాపాన్ని కప్పిపుచ్చొద్దు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే వాటి నుంచి దూరంగా పారిపో. గట్టిగా రాలేదు ఆమెలు ఎక్కడ? మిమ్మల్ని ఇబ్బంది పెట్టానని చెప్పిస్తారు ఇలాంటి వాటికి ఆమెలు. ఎందుకంటే అవసరం కదా. ఆమెనంటే మీరు ఒప్పుకోవటమని, ఒప్పుకున్నాక ఇంటికి వెళ్ళి చేయలేరు, దాని నుంచి బయటికి రావాల్సిందే. కాబట్టి రాత్రి చేయాల్సిన సంగతి ఏంటంటే వాక్యం నీ వద్దకు వచ్చినప్పుడు నువ్వు దాన్ని అంగీకరించాలి. నీ స్థానం ఏంటి? నువ్వు వాక్యము తెలియచేసినప్పుడు నువ్వు మళ్ళీ పాపంలోకి పోలేవు. నువ్వు దేవుడు కుమారుడు అయి ఉన్నావు, నువ్వు దేవుడు కుమార్తె అయి ఉన్నావు. దేవుడు వచ్చి రక్తము కాచిందే నిన్ను తిరిగి నీ స్థానంలో పెట్టడానికి. పడిపోయిన స్థానం నుంచి దేవుడు నిలబెడుతున్నాడు. నీవు నిలబడలేవు, నువ్వు వెనక్కి రాలేవు, నువ్వు మళ్ళీ ఏదోలోకి పోలేవు. అయితే ఆయన తోడుగా ఉన్నప్పుడు, ఆయన రక్తం ఇచ్చినప్పుడు, ఆయన వాక్యం ఇచ్చినప్పుడు, ఆయన సత్యం ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని కట్టుబడి లోబడి విధేయత కలిగి నువ్వు ముందుకెళ్తా ఉన్నప్పుడు ఆ లోపల రావడానికి కావాల్సిన ప్రతి ఒక్క ఏర్పాటు దేవుడు నీ జీవితంలో ముందుగానే చేస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నేను తరచుగా చెప్తాను ఉంటాను ఎప్పుడు ఒక మాట, ఇది మీకు అందరికీ అర్థమవుద్ది అనుకుంటున్నాను. ఒక పరుగు పందెం జరుగుతూ ఉన్నది. 10 కిలోమీటర్ల పరుగు పందెం. అది రోడ్ల మీద జరుగుతూ ఉంటాయి. అలాంటి ఈ 10 కిలోమీటర్ల పరుగు పందెం జరిగేటప్పుడు ఇక్కడ ప్రారంభించి వాళ్ళు అక్కడ ముగింపుకు వస్తారు. నిజమేనా? రైట్. వాళ్ళు ఇలా పరిగెత్తే క్రమంలో 10 కిలోమీటర్లు పరిగెత్తితే వాడు అలసిపోతాడని తెలుసు, వాళ్ళకి దాహం అవుతుందని తెలుసు, వాళ్ళు ఉప్పు తగ్గిపోతుందని తెలుసు, వాళ్ళ స్వీట్ తగ్గిపోతుందని తెలుసు. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పరుగు పందెం ఇలాగ పరిగెత్తుతూ ఉన్నప్పుడు ఈ 10 కిలోమీటర్ల పోటీలో 2వ కిలోమీటర్ దగ్గర నుంచే మంచినీళ్ళ బాటిల్ పెడతారు, ఐస్ ముక్కలు పెడతారు, పైనాపిల్ ముక్కలు పెడతారు. బాటిల్ ఒకటి ఇస్తా ఉంటే ఇలా పట్టుకొని అక్కడ. గమనించారా? ఇవన్నీ ఎవరు పెట్టారు? పరుగు పందెం ఏర్పాటు చేస్తుంటే పెట్టాడు. రైటేనా? రైట్. ఇప్పుడు మనం భూమి మీదకి వచ్చి ఏం చేసాం? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మనం పరుగు పందెంలో ఉన్నామన్నాడు. నేను నా పరుగును తుదముట్టి చేతిని నా విశ్వాసము కాపాడుకుంటుని.
రైట్. ఇప్పుడు పౌలు గారు మనకేం చెప్తానండి ఈ రాత్రి, నువ్వు పరిగెత్తాలా, అయితే విశ్వాసం కాపాడుకోవాలా. నా పరుగు ముగించాలంటే సరిపోదు. మీరు గమనించలేదు, పరుగు పందెం పరిగెత్తేటప్పుడు వాడికిచ్చిన గీత లోపల వాడు పరిగెత్తాలి. వాడి ట్రాక్లోనే, పక్కన ట్రాక్లోకి వెళ్తే వాడు గెలిచినా మెడలు ఎవరు. మరి ఈ రాత్రి మన సంగతి ఏంటి? దేవుడు నీకు పెట్టిన క్రమంలో నువ్వు పరిగెత్తాలా. నువ్వు క్రమం దాటి బయటికి వెళ్ళి పరిగెత్తిదే నేను గెలిచానన్నావు అనుకో, దేవుడు ఏమంటాడు? అక్రమం చేయు వారలారా నా వద్ద తొలగిపోండి. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏ క్రమం పెట్టాడంటే, నీకు ఒక పక్కన వాక్యం పెడితే ఇంకో పక్కన వర్తమానం పెట్టాడు, ఆ మధ్య నిన్ను పెట్టాడు. ఇప్పుడు నేను ఎక్కడ నడవాలా, నేను ఎక్కడ పరిగెత్తాలా, ఈ మధ్యలో నేను పరిగెత్తుతూ నేను పరుగును ముగించాలా, అదే సమయంలో విశ్వాసం కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే విశ్వాసం కాపాడుకుంటూ నేను పరిగెత్తితేనే నా పరుగు పందెం సక్రమంగా ముగించినట్టు. అది కూడా సమయానికి అక్కడ చేరాలి. నిజమేనా? నోవాహు దినముల్లో వర్షం వచ్చినప్పుడు, వర్షం రావడానికన్నా ముందు నోవాహు ఓడ లోపలికి వెళ్ళిపోయాడు. అందరికి జ్ఞాపకం ఉందనుకుంటాను. ఓడ లోపలికి వెళ్ళాక ఎంతకాలానికి వర్షం వచ్చింది? 7 దినముల తర్వాత. అయితే సంగతి ఏంటంటే, నోవాహు ఓడలోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రతిరోజు వాళ్ళ తలుపు దగ్గరికి వచ్చి తలుపు కొడుతున్నారు. తలుపు కొట్టి ఏమన్నారు తెలుసా? నోవాహు భయం వేస్తాను, వర్షం వస్తుంది, తలుపు తెస్తామంటున్నారు. ఇంకా వర్షం రాలా. ప్రతిరోజు తలుపు కొడుతున్నారు, ఎగతాళి చేస్తున్నారు. నోవాహు తలుపు లోపల కూర్చొని ఉన్నాడు, వాళ్ళేమో తలుపు బయట ఉన్నారు. బయట వాళ్ళు తింటున్నారు, తాగుతున్నారు, ఏం చేయాలో అవి చేస్తున్నారు. వాళ్ళు ఎగతాళి చేస్తానే ఉన్నారు. లోపల కూర్చొని నోవాహు ఏడుస్తానే ఉన్నాడు. మొదటి రోజు అలాగే ఉన్నది, రెండో రోజు, 3, 4, 5, 6, 7 రోజు కూడా ఏడుస్తానే ఉన్నారు. నిజంగా 8వ రోజు తర్వాత వర్షం వచ్చింది. నిజంగానే వాళ్ళు వచ్చారు, నిజంగానే తలుపు కొడుతున్నారు, నిజంగా నోవాహు ఏడుస్తున్నాడు. మాట అర్థమవుతుంది అనుకుంటా మీకు. మొదటి రోజు ఎందుకు ఏడ్చాడో 8వ రోజు కూడా అందుకే ఏడుస్తున్నాడు. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉన్నది, నోవాహు ఓడ కట్టించాడు. ప్రతిరోజు నోవాహు ఆ ద్వారం వేసేవాడు, తీసేవాడు, దాన్ని తాళం పెట్టి తిప్పేవాడు. కానీ నోవాహు లోపలికి వెళ్ళాక ఆ ద్వారం మూసిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. నో వన్ కెన్ ఓపెన్ ది డోర్. ఏ ఒక్కడు ద్వారం తెరవలేడు, ఎందుకంటే ద్వారం వేసిన వాడు తెరవాలా. ఆయన ద్వారం వేసింది ఎందుకంటే తీనని చెప్పడానికే. కాబట్టి నువ్వు ఎప్పుడు లోపలికి రావాలా? రైట్. మన నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలా? ఆయన రావటానికన్నా ముందుగానే నువ్వు నిర్ణయం తీసుకోవాలా. నువ్వు ఆయన చేరటానికన్నా ముందుగా నిర్ణయం తీసుకోవాలా. ఒక చిన్న మాట చెప్తా, నేను ముగిస్తా ఉన్నా. ఒకరోజు సింహము ఒక రెస్టారెంట్కి వెళ్ళింది, ఒక హోటల్కి వెళ్ళి కూర్చున్నది. కూర్చున్నప్పుడు వెయిటర్ వచ్చాడు అక్కడికి. నువ్వు కుందేలు మాంసం తింటావా, జింక మాంసం తింటావా, దుప్పి మాంసం తింటావా, ఆ మాంసం ఈ మాంసం అడుగుతావంటే సింహం అంటే అవన్నీ కాదులే కానీ ఈరోజు ఏమైనా వెజిటేరియన్ ఉంటే తీసుకురాపోను. నువ్వు సింహానివి, వెజిటేరియన్ తింటాం ఏంటంటే, ఏ కాదులే కానీ వెజిటేరియన్ తీసుకురాపోను. కాదు, నువ్వేదో మారిపోయావు, నువ్వేదో చేస్తున్నావు, నాకు అర్థం కాదు, నువ్వేదో చెప్పాను. కానీ ఈ రోజుకి మాత్రం ఇక నుంచి నేను ఎప్పుడు వచ్చినా నాకు వెజిటేబులే పెట్టు నువ్వు. ఎందుకని? అయ్యో కొండల మధ్య ఒక ఆయన ఓడ కడుతున్నాడు, నా భార్య ఏమో ఓడలోకి పోదామంటుంది. సరే, ఆయన కూడా ఓడ కట్టడానికి, నీ భార్య ఓడలోకి పోదామంటానికి, నువ్వు నాన్ వెజ్ మారడానికి కారణం ఏంటి? ఓడలోకి వెళ్ళాక మాంసం తినడానికి లేదు, ఏం చేయాలా? వినపడలేదు. ఇక్కడ అలవాటు చేసుకోవాలి. అప్పుడు వెయిటర్ అంటాడు, బిజినెస్ పోద్ది కదా. వెయిటర్ అంటున్నాడు, ఏం పర్లేదు లోపలికి వెళ్ళక మానేచ్చలే. కాదు, లోపలికి వెళ్ళక మానేయాలి, ఇక్కడ మానేస్తే లోపలికి పోతాను. మాట్లాడుతూపోతున్నాయా? ఇప్పుడు చెప్పండి, ఎత్తబడాలంటే ఏం చేయాలా? మనం అంటే ఎత్తబడ్డాక మారుతామండి అని. నువ్వు మారితే కదా ఎత్తబడేది అంట నేను. కాబట్టి ఏం చేద్దాం ఈ రాత్రి? మనం ఎక్కడ మారాలా, ఎక్కడ జయించాలా, ఎక్కడ ప్రార్థించాలా, ఎక్కడ లోబడాలా, ఎక్కడ నీతిగా ఉండాలా, ఎక్కడ విశ్వాసంగా ఉండాలా, ఎక్కడ కృపను వెంబడించాలా, ఎక్కడ వాక్యాన్ని వెంబడించాలా, ఎక్కడ మనం క్రమంగా ఉండాలంటే ఇదిగో ఈ మట్టి శరీరంలో ఉండగా. ఈ దేవుడు నువ్వు ఈ మట్టి శరీరంలో ఉండటానికి నువ్వు దీవించాడు, ఆశనిచ్చాడు, కృపనిచ్చాడు, శక్తినిచ్చాడు, బలంనిచ్చాడు, వాక్యంనిచ్చాడు, ఆయన ప్రేమనిచ్చాడు, రక్తం ఇచ్చాడు, అన్ని నీకు ఇచ్చాడు. ఆయన చెప్పేది ఒకటే, నువ్వు లోబడి జీవిస్తే నేనే వచ్చి తీసుకొని పోతా. ఆమేన్. ఇప్పుడు నేను చేయాలి, జయించాలి. ఎలా జయించాలి? నీ అంతగా నువ్వు జయించలేవు, వాక్యము ద్వారా జయించగలవు. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ యు కెన్ కాంక్వర్ ఎవ్రీథింగ్ ఆన్ దిస్ ఎర్త్. దేవుని యొక్క కృపను బట్టి నువ్వు సమస్తాన్ని జయించగలవు. I can't do anything, but I can do all things in the name of Jesus Christ. నా అంత నేనేమి చేయలేను కానీ సమస్తము యేసుక్రీస్తు నామములో చేయగలను. You need to know we have power, but your power is there in the name of Jesus Christ.
నీకు ఒక శక్తి ఉన్నది, అయితే ఆ శక్తి నీలో లేదు. నీ శక్తి ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నది. ఆయన యొక్క రక్తం నీలో ఉండాలా, ఆయన యొక్క కృప నీలో ఉండాలా, అప్పుడు సమస్తాన్ని జయించగలవు. జయిద్దామా? ఎటుగా చెప్పండి, జయిద్దామా? రైట్. ఒక ప్రశ్న, ఇప్పుడు దాకా ఏమైనా జయించామా? గొల్లియాతుని చంపితే సౌలు నా కూతురు ఇచ్చి పెళ్లి చేస్తాను. గొల్లియాతుని చంపినోడు సౌలు దగ్గరికి ఏం తేవాలా? గొల్లియాతు తల తేవాలా. రైట్ అనా? రాత్రి మీకు అర్థమైంది ఏం చెప్పాను నేను? నువ్వు జయిస్తే దేన్ని జయించావు దాని తలకాయ తీసుకుంటా. నేను పాపాన్ని జయించా, నీ చేతులు ఏముండాలా? జయించిన పాపం యొక్క తల నీ దగ్గర సాక్ష్యం ఉండాలి. అప్పుడే నువ్వు పైకి వచ్చి ఆయన పక్కన కూర్చోగలవు. అప్పుడే సౌలు కుమార్తెని పెళ్లి చేసుకోగలవు. అప్పుడే ఆయన పక్క సింహాసనం ఉండగలవు. కాబట్టి రాత్రి అడగచ్చా నేను, నీ దగ్గర ఎన్ని తలకాయలు ఉన్నాయి? ఇటు దగ్గర ఎన్ని తలకాయలు ఉన్నాయి? ఎంతమంది గొల్లియాతులను చంపి ఉన్నావు ఇప్పటికి? గొల్లియాతుకి చంపావా? వాడు రాగానే కాళ్ళ మీద పడి మొక్కేవా? ఒకటే. ఈ రాత్రి నువ్వు జయించే వాడిగానే ఉండాలి. ఆమేన్. దేవుడి కుమారుడు ఎప్పుడు లోకానికి మొక్కడు. దేవుడి కుమారుడు ఎప్పుడు లోకానికి బానిసవడు. దేవుడి కుమారుడిని ఏది ఏలదు. ఎందుకో చెప్తారా? దేవుడి కుమారుడు అన్ని ఏలాలి కాబట్టి. ఈ రాత్రి నువ్వేమై ఉన్నావు? నేను ఏలాలా. నేను భూమి మీదకి వచ్చింది ఏలటానికి. నువ్వు ఎవరు అంటే రాజకుమారుడు అయి ఉన్నావు. ఏ రాజకుమారుడు అంటే సమస్తాన్ని జయించే రాజు యొక్క కుమారుడు అయి ఉన్నావు. నువ్వు భూ సంబంధమైన రాజకుమారుడు కాదు, పరలోక రాజు యొక్క కుమారుడివి. ప్రభువైన యేసుకు చెప్పలేదా, మీరు దైవములని చెప్పిన ఎడలా మీరు నమ్మరా అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం ఎవరం? దైవాలం. దైవం అంటే ఎలాగా? వాక్యం ఎవరొద్దకు వచ్చునో వారు దైవములై ఉన్నారు, మీరు ఎరుగురా. నేను చెప్పట్లా, బైబిల్ చెప్తుంది. ఇప్పుడు బైబిల్ ఎవరు దైవాలని చెప్పింది? రైట్. మన దగ్గరికి వాక్యం వచ్చిందా? వర్తమానం వచ్చిందా? ప్రతి వాక్యం మన దగ్గరికి వచ్చింది. ఎలాగొచ్చిందంటే పరిపూర్ణంగా తెరవబడి వచ్చింది. ఈరోజు నువ్వు కలిగి ఉన్న వాక్యం ఏంటంటే తెరవబడిన వాక్యం. ద ఫుల్నెస్ ఆఫ్ ది వర్డ్, ద ఓపెనింగ్ ఆఫ్ ది వర్డ్. తెరవబడిన వాక్యం ఈరోజు నువ్వు కలిగి ఉన్నావు. తెరవబడిన వాక్యం అంటే అర్థం ఏంటో తెలుసా? అది తెలిసిన వాడు సమస్తాన్ని జయించగలడు. ఎందుకు దేవుడు వాక్యాన్ని తెరిచాడు ఈ కాలానికంటే, నువ్వు జయిస్తావని దేవుడికి నీ మీద నమ్మకం కాబట్టి నీ కాలంలో పెట్టాడు. ఈ కాలం వాక్యం పెట్టాడు, ఈ కాలం మర్మాలను తెరిచాడు అని నీకు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఆ ముద్రలు చదివాక నీ స్థానం నీకు తెలిసాక నువ్వు జయించేవాడిగానే ఉండాలి. ఆమేన్. కాబట్టి ఈ రాత్రి మనం ఏమై ఉన్నాం? నేనేం పదే పదే జ్ఞాపకం చేస్తాను, మీరెవరో తెలిస్తే మీరు ఇలా ఉండరు. ఎవరు మనం ఇప్పుడు? ఆదాం ఎవరు ఏదైనా తోటలో? ఈ రాత్రి ఈ మేడ మీద మనం ఎవరు? ఏడో సంఘాల్లో మనం ఎవరు? ఈ చివరి కాలంలో మనం ఎవరు? ఈ కోత కాలంలో మనం ఎవరు? ఈ వధువు కాలంలో మనం ఎవరు? ఈ ఎత్తబడే కాలంలో మనం ఎవరు? ఈ రాకడ కాలంలో మనం ఎవరు? జ్ఞాపకం చేస్తాం, మనము దైవములై ఉన్నాం. యేసుక్రీస్తు అందరి కొరకు రాటల్లా, ఆయన కుమారుల కొరకు వస్తున్నాడు. ఆయన కుమార్తెల కొరకే వస్తున్నాడు. ఆయనలో ఉన్నవారి కొరకే వస్తున్నాడు. ఎందుకంటే లేఖనం అంటామన్నది, యేసుక్రీస్తు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. బయట వారి గురించి మాట్లాడటల్లా, లోపల ఉన్నవాడికి శిక్ష అయితే లేదు. ఈ రాత్రి మనం ఎక్కడ ఉన్నాం? లోపల ఉంటే నీలో పాపం ఉండదు. లోపల అసత్యం ఉండదు, అబద్ధం ఉండదు, దొంగతనం ఉండదు, మోసం ఉండదు, వ్యభిచారం ఉండదు, ఏముండదు. లోకంలో ఉండేవి ఏబీ నీలో లేకపోతేనే నువ్వు క్రీస్తులో ఉన్నట్టు. నువ్వు క్రీస్తులో ఉంటే నువ్వు ఇక్కడ వాడివి కాదు. నువ్వు క్రీస్తులో ఉంటే ఇప్పుడు నువ్వు భూమి మీద చిన్న దేవుడు అయి ఉన్నావు. నమ్మగలవా? యూ సపోజ్ టు బి ఎ డెమి గాడ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద నువ్వు ఎవరై ఉండాలి? నిజమేనా? ఇంకో ప్రశ్న అడుగుదాం. ఆపాలని లేదు. చిన్న దేవుళ్ళు ఏడుస్తారా? మరి మనమేం ఏడ్చే చిన్న దేవుళ్ళు అంటాం. ఒకటి, నీకు చిన్నదేవుడు నీకు తెలియకపోయి ఉండాలా, లేదా నువ్వు చిన్నదేవుడు కాకపోయి ఉండాలా. ఏడ్చావంటే అర్థం అది. కాబట్టి రాత్రి నిజం చేద్దాం. నేను ఎవరో నాకు తెలిసింది. ఇక నుంచి మిమ్మల్ని ఏడవద్దన్నా, ఎదుటిని ఏడిపించమని చెప్పాలా. ఏం చేద్దాం ఈ రాత్రి నుంచి? నువ్వు ఎవరో నీకు తెలియాలా, నీ స్థానం తెలియాలా, నువ్వు ఎందుకు ఎక్కడున్నావు తెలియాలా, జయించాలా. ఏం జయించాలా? ముందు ఏలాలా, తర్వాత జయించాలా, ఆ తర్వాత నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళాలా. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట చెప్పొచ్చా చివరిలో? గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షాలోమ్.